శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఆంగ్ల సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ముందుగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నటువంటి మన భారతీయుల కోసం వాళ్ళు వారి యొక్క జీవన విధానాన్ని, షెడ్యూల్ని, ఉద్యోగాల్ని సెట్ చేసుకోవడానికి ఒక సూచనగా మనం ఇది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు మీ యొక్క మార్పుల్ని అవి ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ప్లానింగ్ కుదిరే అవకాశం ఉంది. మరి మిథున రాశి వారికి 26వ సంవత్సరంలో ప్రధాన గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మొత్తం సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో శని భగవానుడు, 9వ స్థానంలో ఇంచుమించుగా డిసెంబర్ 5 అంటే 2026 సంవత్సరం డిసెంబర్ 5 దాకా రాహు 9వ స్థానంలో సంచరిస్తాడు, కేతు 3వ స్థానంలో సంచరిస్తాడు. ఇక గురువు ప్రధానంగా ఈ సంవత్సర ప్రారంభంలో జూన్ 1వ తారీఖు వరకు రాశి అందే తన సంచారం చేస్తున్నాడు. కాబట్టి అంటే ఇంచుమించుగా జూన్ 1 లోపల మిథున రాశి వారు మరి ముఖ్యంగా ప్రధాన విషయాలైనటువంటి వివాహం, ఉద్యోగం ఈ రెండు కూడా జరిగే అవకాశం ఉన్నది. సప్తమాధిపతిగా గురువు రాశి యందు సంచరిస్తున్నప్పుడు కంప్లీట్గా మీకు అనుకూలమైనటువంటి భార్య లేదా భర్త వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు మీ జీవిత భాగస్వామిని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీకు నచ్చిన విధంగా జరిపించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీ జీవిత భాగస్వామి మీ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా మీరు ఎవరి సహాయ సహకారాలు లేకుండా స్వతంత్రంగానే వృత్తిపరంగా ఇండివిజువల్గా వృత్తి సంపాదించే అవకాశం ఉంది. అది సాధారణ ఉద్యోగం అయ్యే ఉంటుందన్నమాట. మరి సూపర్ డూపర్ ఉద్యోగం కాకుండా మీ జీవన విధానానికి సరిపోయే విధంగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం చేస్తే 100% మరి జూన్ 1వ తారీఖు లోపల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కంప్లీట్గా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వారి యొక్క డెవలప్మెంట్ కోసం కొన్ని ఉద్యోగపరమైన మార్పులు చేసుకోవచ్చు. అయితే దశమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల పెద్ద స్థాయి ఉద్యోగం రాకుండా సాధారణ స్థాయి ఉద్యోగం రావడం జరుగుతుంటుంది. బట్ ఏది ఏమైనా మిథున రాశి వారు లేదా మిథున లగ్నం వారు వారి జీవితంలో కనీసం 3 ఉద్యోగాలు మారిన తర్వాత మాత్రమే వారి జీవితంలో స్థిరమైన ఉద్యోగంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ ఉద్యోగం మారినప్పుడే వీరి యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక 5-6 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఉంటారు, పెద్ద ఎదుగు బొదుగు అయితే ఉండదు. టక్కన ఉద్యోగం మారితే రెట్టింపు రావడం జరుగుతుంది. మళ్ళీ ఆ విధంగా వీళ్ళకి ఉద్యోగం మారినప్పుడే గ్రోత్ కనబడుతూ ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా ఈ సంవత్సరంలో ఉద్యోగపరమైన చేంజెస్కి, కొత్త ఉద్యోగానికి నిరుద్యోగులు కంప్లీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే శని భగవానుడు దశమ స్థానంలో సంచరించడం, శని ఎప్పుడు కూడా దశమ స్థానంలో మీ జన్మ జాతకంలో దశమలో శని ఉన్నా, గోచారరీత్యా దశమలో శని ఉన్నా ఒకరికి సబార్డినేట్గా ఉద్యోగంలో చేరి బాగా వర్క్ నేర్చుకొని నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి శని కారణం అవుతూ ఉంటాడు. అందువలన మీరు పని నేర్చుకునే ఉద్యోగాలు, చిన్న స్థాయి ఉద్యోగాలు ఒకరి సబార్డినేట్గా నేర్చుకుంటే నెమ్మదిగా ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో మరే ప్రత్యేకత ఏంటంటే శనికి అష్టమాధిపత్యం ఉండడం వల్ల, అలాగే భాగ్యాధిపత్యం కూడా ఉండడం వల్ల మరి ముందుగా అష్టమాది ఫలితాలు ఇచ్చేస్తుంటాడు. శని కూడా అష్టమ భావానికి కారకుడు అవుతుంటాడు. కాబట్టి ఈ సందర్భంలో కొంతమందికి ఉద్యోగంలో సడన్గా చేంజెస్ రావచ్చు, ఉద్యోగంలో మార్పులు రావచ్చు, ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. కొంతమందికి సడన్గా ఉద్యోగంలో ప్రమోషన్ అంటే డబల్ ప్రమోషన్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉందంటే చాలా కాలంగా పనిచేస్తూ సడన్గా మీరు గతంలో రావాల్సిన అన్ని కూడా పొందడానికి కూడా కారణమవుతుంటుంది. బట్ ఏదైనా మరి శనికి అష్టమాధిపత్యం అవడం వల్ల సడన్గా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క స్థాయిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. 9వ స్థానంలో రాహుగ్రహం ఉండడం వల్ల మరి ఎవరైతే మిథున రాశిలో టీవీ, మీడియా, సినిమా రంగంలో కానీ, రైల్వే డిపార్ట్మెంట్లో అంటే రైల్వేలో ఉద్యోగం సంపాదిస్తున్న వారు కానీ, ఎయిర్లైన్స్లో పనిచేద్దాం అనుకున్న వాళ్ళకి, చేరదాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే కొంతమంది ఏంటంటే మన
సంస్థని, మన సాంప్రదాయాల్ని, మన మతాన్ని కాకుండా ఇతర మతాల్ని అనుకరించడం, ఇతర జాతుల వారిని అనుకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మిథున రాశి, మిథున లగ్నం వారికి ఏమన్నా గ్రీన్ కార్డ్ లాంటివి ఏమన్నా ఉంటే అవి ఈ సమయంలో వారికి వచ్చే అవకాశం ఉంటుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. ఇంకా ఫైనల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు గురువు అయితే జూన్ 1 వరకు అదే రాశిలో ఉండి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ధనస్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ సమయంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, జీతం పెరగడం కానీ వచ్చే అవకాశం ఉంది. లేదా మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల, లేదా మీ భార్య లేదా మీ భర్తకి ఉద్యోగం రావడం వల్ల చాలా వరకు మీ ఆదాయం పెరుగుతుంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళ ఆదాయం పెరగడం వల్ల దాన్ని బట్టి మీరు కూడా కొత్త విషయాలను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటిదాకా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 తర్వాత మరి గురువు తృతీయ స్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇంచుమించుగా 2027వ సంవత్సరం జనవరి 24 వరకు ఉండడం వల్ల మీరు ఆ సమయంలో ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే అదే సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా కొత్త ఏమైనా ఉంటే చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అప్పటిదాకా మీరు ఇంకా మీ యొక్క స్థాయిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఈ గ్రాసిది చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువుతో ఈ గురుగ్రహం కలడం వలన కొంతమంది వాళ్ళ యొక్క మార్గాన్ని మార్చుకుంటారు. అప్పటిదాకా ఒక స్థాయిలో ఉండి వేరే యాంగిల్లోకి మారడానికి, ఒక ఆధ్యాత్మిక రంగంలోకి మారడానికి ఈ విధంగా ఈ కేతువు గురువు 3వ స్థానం ఉంటుంది. ఎవరైతే గురు స్థాయిలో గురువు హోదాలో ఉన్నారో వారికి చాలామంది అభిమానులు, ఫాలోవర్స్ ఏర్పడడం వల్ల మీ టీం కూడా పెరగడం వల్ల చాలామంది వారు మిమ్మల్ని మీ యొక్క ఆహ్వానాన్ని, అంటే వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించి మీ ప్రసంగాలు వినడం కానీ, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి లోటుపాట్లని మీతో సవరించుకోవడానికి, అంటే మీరు ఒక మంచి అడ్వైజర్గా, మంచి గురువుగా ఉండే అవకాశం ఉంది. అది కొద్ది కాలం మాత్రమే ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ మిథున రాశి వారికి ఉద్యోగపరమైన చేంజెస్, వివాహపరమైనటువంటి ఇంప్రూవ్మెంటు ఈ సంవత్సరం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో మరీ పెద్ద ఉద్యోగం కాకుండా చిన్న స్థాయి ఉద్యోగాన్ని ఆశిస్తే 100కి 100 ఇమీడియట్గా నూతన సంవత్సరంలో మీరు ఒక ఉద్యోగిగా మారే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం వల్ల, వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో, ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమైనా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా, వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు, అసమర్థులు, రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు, దుప్పట్ లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే వాడికి ఏమైనా వ్యసనం, బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడు అవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా.
ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు, మీరు అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట. ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.